నమస్కారం, జీ న్యూస్ కు స్వాగతం. నేను మీ పోలీసు. ఈ రోజు వార్తల్లో విశేషాలు చూద్దాం. పర్యాటక రంగానికి పరిశ్రమ హోదాను రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన నేపథ్యంలో సంబంధిత రంగాన్ని జిల్లాలో అన్ని విధాలుగా అభివృద్ధి చేసేందుకు అవసరమైన ప్రణాళికలు సిద్ధం చేయాలని వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు ఆదేశించారు. బుధవారం కోటబొమ్మాలి ఎన్టీఆర్ భవన్లో పర్యాటక శాఖ అధికారులతో సమీక్ష సమావేశాన్ని నిర్వహించి దిశానిర్దేశం చేశారు. టెక్కలిలో పట్టు మహాదేవ్ కోనేరు, భావనపాడు బీచ్, కొత్తపేట కొండ, వీటితో పాటే టెక్కలిలో దివంగత నేత మాజీ కేంద్ర మంత్రి కింజరాపు ఎర్రన్నాయుడు పేరిట నెలకొల్పిన పార్కు అభివృద్ధి చర్యలు చేపడుతూ సమగ్ర ప్రణాళికలు రూపొందించాలని ఆదేశించారు. నక్షత్ర హోటల్స్ ఏర్పాటు చేసేందుకు పరిశీలించాలని సూచించారు. ఆయా ప్రాంతాలను స్వయంగా పరిశీలించి నివేదిక అందజేయాలని మంత్రి ఆదేశించారు. పర్యాటకులను ఆకట్టుకునే విధంగా ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ఆదేశించారు. ఒక మంచి వాతావరణం ఉండే విధంగా గ్రీనరీ, చిన్నారులు ఆడుకునేందుకు పార్కు వంటివి సదుపాయాల ఏర్పాటుకు సమగ్ర ప్రణాళిక సిద్ధం చేయాలన్నారు. ఆయా ప్రాంతాలకు పర్యటనకు వచ్చే వారంతా ఆనందాలను పంచుకునే విధంగా ప్రణాళిక రూపొందించాలని సూచించారు. సమావేశంలో ఈ రమణ, జేఈ మన్మథరావు, జిల్లా పర్యాటక అధికారి నారాయణరావు తదితరులు పాల్గొన్నారు. జిల్లా అభివృద్ధిపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ పేర్కొన్నారు. కలెక్టర్ స్విప్నెల్ దినకర్ పొన్కర్ అధ్యక్షతన మంగళవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన సహచర మంత్రి, వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడుతో కలిసి పాల్గొన్నారు. జిల్లాలో అభివృద్ధి పనుల పురోగతిపై వివిధ శాఖల అధికారులతో సమగ్ర సమీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీనివాస్ మాట్లాడుతూ జిల్లా నరేగా పథకం కింద ఈ ఆర్థిక సంవత్సరానికి 500 కోట్ల మెటీరియల్ కాంపోనెంట్ పనులు చేపట్టాలని ఆదేశించారు. గత సంవత్సరాల పెండింగ్లో పనులను వేగంగా పూర్తి చేయాలని సూచించారు. భూగర్భ జలాల పెంపునకు చెక్ డ్యాములు, ఇంకుడు గుంతలు, పల్లి పుష్కరణలు, ఫిష్ డ్రై ప్లాట్ఫామ్లు, ఫామ్ ఫార్ట్స్ నిర్మాణానికి ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. మంత్రి అచ్చెన్నాయుడు మాట్లాడుతూ వ్యవసాయ రంగంలో నిర్మాణాత్మక అభివృద్ధికి చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. 2014-19 మధ్య కాలంలో నిర్మించిన చెత్త నుంచి సంపద యూనిట్లు తిరిగి ఉపయోగంలోకి తేవాలని అధికారులను ఆదేశించారు. రైతులకు మద్దతుగా వ్యవసాయ సంబంధిత పథకాలను సమర్థవంతంగా అమలు చేయాలని అన్నారు. రహదారుల అభివృద్ధిపై సమీక్షిస్తూ జిల్లాలో గుంతలు లేని రోడ్ల పనులు ఇప్పటికే 96% పూర్తయ్యాయని, వేసవి ముగిసేలోపు మిగిలిన పనులన్నీ పూర్తి చేయాలని మంత్రి అచ్చెన్నాయుడు ఆదేశించారు. ఆమదల వలస శ్రీకాకుళం రోడ్డు విస్తరణ పనుల్లో శ్రీకాకుళం టౌన్ లిమిట్స్ లో ఆస్తి నష్టం జరిగే వారికి సుమారు 7 కోట్ల నష్టపరిహారం మంజూరుకు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని చెప్పారు. పెద్దపాడు రోడ్డు విస్తరణలో భాగంగా కొత్త విద్యుత్ స్తంభాల కోసం 35 లక్షలు కలెక్టర్ నిధుల నుంచి మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. రాగోలులో జిమ్స్ ఆసుపత్రి ఎదుట 2.92 కోట్లతో సైనిక్ భవన్ నిర్మాణానికి త్వరలోనే శంకుస్థాపన జరగనున్నట్లు వెల్లడించారు. కేఆర్ స్టేడియం పనుల పురోగతిపై సమీక్షించాలని కలెక్టర్ ఇంటిగ్రేటెడ్ కాంప్లెక్స్ ప్రారంభోత్సవానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాకకు వీలుగా అనుకూలమైన ముహూర్తాలు వెంటనే సిద్ధం చేయాలని సూచించారు. వంశధార టైలాండ్కి ఈ ఏడాది కూడా నీరు ఇచ్చేలా ఇప్పటి నుంచే ప్రణాళికలు సిద్ధం చేయాలని, షట్టర్ల సమస్యకు శాశ్వత పరిష్కారం చూడాలని ఆదేశించారు. సిఐడి కేసు ప్రస్తుత స్థితిపై ఆరా తీశారు. బీఆర్ఆర్ వంశధార ప్రాజెక్టు పనుల పరిస్థితులను, నేరేడి బ్యారేజ్ నిర్మాణంలో ఒడిశాతో వస్తున్న అడ్డంకులపై మంత్రులు సుదీర్ఘంగా సమీక్ష చేశారు. ఈ సమావేశంలో ఎంపీ కలిసిటి అప్పలనాయుడు, ఎమ్మెల్యేలు బొగ్గు రమణమూర్తి, గొండి శంకర్, మామిడి గోవిందరావు, తూర్పుకాపు కార్పొరేషన్ చైర్పర్సన్ పాలవలస యశస్వి, జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్ తదితర శాఖల అధికారులు పాల్గొన్నారు. రాష్ట్రంలో స్వయం సహాయ మహిళా సంఘాలకు అధిక ఆదాయ అవకాశాలు కల్పించేందుకు వ్యవసాయ అనుబంధ శాఖలు, ఇతర సంబంధిత ప్రభుత్వ విభాగాల సమగ్ర ప్రతిపాదన ఇవ్వాలని రాష్ట్ర సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు, సెర్ఫ్, ఎన్ఆర్ఐ వ్యవహారాల మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అధికారులను ఆదేశించారు. మంగళవారం రాత్రి శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో కలెక్టర్ స్విప్నెల్ దినకర్ పొన్కర్తో కలిసి నిర్వహించిన సెర్ఫ్ సమీక్షా సమావేశంలో మంత్రి మాట్లాడుతూ మహిళల ఆర్థిక స్థిరతకు దోహదపడే విధంగా ఆయా శాఖల పరిధిలో ఉపాధి యూనిట్ల స్థాపనకు ప్రణాళికలు సిద్ధం చేయాలని సూచించారు. దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా 80,000 కోట్ల రూపాయల నిధులు మహిళా సంఘాల్లో ఉన్నాయని, ఇందులో 40,000 కోట్ల రూపాయలు మాత్రమే లావాదేవీలు జరుగుతున్నాయని అన్నారు. స్వయం సహాయక సంఘాల మహిళలు ప్రభుత్వ పథకాలను వినియోగించుకొని ఉపాధి యూనిట్లు ప్రారంభించేందుకు అనుకూల రంగాలను గుర్తిస్తున్నామని అన్నారు. ఈ సందర్భంగా శ్రీనిధి ఉన్నత పథకాలు, నాబార్డు ప్రాజెక్టుల గురించి మంత్రి సమీక్షించారు. వాటిని జిల్లాలో అమలు చేయడానికి తగిన చర్యలు తీసుకోవాలని అధికారులను కోరారు. వ్యవసాయ అనుబంధ రంగాలు, లాభదాయక పంటల సాగు, సేవా రంగాలు, ఉత్పత్తి రంగాల్లో యూనిట్ల ఏర్పాటుతో మహిళలకు ఆర్థిక ఆదాయ అవకాశాలు లభిస్తాయని మంత్రి పేర్కొన్నారు. మహిళలు ఉత్పత్తులు చేసేందుకు అవకాశాలు ఉన్న రంగాల్లో ఆన్లైన్ మార్కెటింగ్ ద్వారా మార్కెట్ విస్తరణ కల్పించాలని, తమ ఉత్పత్తులను నేరుగా వినియోగదారులకు చేరేలా చేయాలని సూచించారు. ఈరోజు శ్రీకాకుళం జిల్లాలో ఒక రివ్యూ మీటింగ్ కండక్ట్ చేయడం జరిగింది. వేరియస్ డిపార్ట్మెంట్స్ తాలూకా స్టేటస్ ఏంటి, కరెంట్గా విజన్ డాక్యుమెంట్స్ ఎలా తయారు చేస్తున్నారు, జిల్లా విజన్ డాక్యుమెంట్ ఎలా చేస్తున్నారు, అలాగే కాన్స్టిట్యున్సీ విజన్ డాక్యుమెంట్ ఎలా చేస్తున్నారు, అలాగే మండల్ కూడా సబ్ డివైడ్ చేస్తూ మండల్ లెవెల్ కాన్స్టిట్యున్సీ విజన్ ప్లాన్ డాక్యుమెంట్స్ రేపు నెక్స్ట్ రివ్యూ మీటింగ్ కల్లా తయారు చేయమని, దానికి కావాల్సిన గైడ్ లైన్స్
ప్లస్ ఇప్పుడున్న స్టేటస్ ఈచ్ డిపార్ట్మెంట్ స్టేటస్ తెలుసుకోవడం, అలాగే సెర్ప్ డిపార్ట్మెంట్ తాలూకా రివ్యూ మీటింగ్ కూడా జరిగింది. ఎంటైర్ డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్ మండల్ ఆఫీసర్స్తో కలిపి సెర్ప్ మీటింగ్ రివ్యూ మీటింగ్ కూడా జరిగింది. ముఖ్యంగా గౌరవ ముఖ్యమంత్రి వర్లు సెర్ప్ డిపార్ట్మెంట్లో వెలుగు 2.0 కాన్సెప్ట్ అంటే లైవ్లీహుడ్స్ ఎలా తీసుకురావాలి, సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ మహిళల్లో ఎలా తీసుకురావాలి, ఎస్హెచ్జి గ్రూప్స్ని ఎలాగ మనం పవర్టీకి దూరం చేసే విధానాన్ని ఎలా తీసుకురావాలి, అంటే ఎలాగ మనం వాళ్ళ తరకు ఆర్థిక స్థితిగతులు ఎలా మెరుగుపరచాలనే ఆలోచనతో ఈరోజు కొత్త కాన్సెప్ట్లో సెర్ప్లో అడాప్ట్ చేశాము. దానికి కావాల్సిన కన్వర్జెన్స్ మీటింగ్స్ కూడా ఈరోజు శ్రీకాకుళం కేంద్రంగా దాన్ని పెట్టడం జరిగింది. అలాగే విజన్ డాక్యుమెంట్స్ గురించి కూడా డిస్కషన్ జరిగింది. సో మీటింగ్ బాగా జరిగింది, సుదీర్ఘమైన మీటింగ్. సో డెఫినెట్గా ఒక మంచి అప్రోచ్తో ఒక పాజిటివ్ వైపుతో ఎంప్లాయీస్ అందరూ పనిచేయడానికి ఆస్కారం చూపిస్తారని అనుకుంటున్నాను. రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా అదుపులో ఉన్నాయని రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత అన్నారు. రాష్ట్రంలో గతంతో పోల్చుకుంటే క్రైమ్ రేట్ గణనీయంగా తగ్గిందని అన్నారు. బుధవారం శ్రీకాకుళం ఎస్పీ కార్యాలయంలో విశాఖపట్నం పోలీస్ రేంజ్ పరిధిలో విజయనగరం, పార్వతీపురం, మన్యం, శ్రీకాకుళం జిల్లాల పోలీస్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ త్వరలో రాష్ట్రంలో ప్రతి జిల్లాలో ఒక సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేస్తామన్నారు. కాంట్రాక్ట్ బేసిక్ లో నియామకాలు చేపడతామని తెలిపారు. పోస్టింగ్ అనంతరం సైబర్ క్రైమ్ పై వారికి శిక్షణ ఇస్తామన్నారు. సైబర్ క్రైమ్ విషయంలో ముందుగా 0 FIR నమోదు చేయాలన్నారు. ఇటీవల కొన్ని ప్రాంతాల్లో ఆలయాల వద్ద కొన్ని సంఘ విద్రోహ శక్తులు మత విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా రాతలు రాస్తున్నారని, ఇట్లాంటి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కావాలనే కొంతమంది ఆలయాల గోడలపై మతాలను రెచ్చగొట్టే రాతలు రాస్తున్నారు, ఇది తగదని అన్నారు. పాస్టర్ ప్రవీణ్ పగడాల కేసు విషయంలో రాష్ట్ర ప్రభుత్వం చాలా పారదర్శకంగా వ్యవహరించిందని, త్వరలో ఈ కేసు పూర్తి వివరాలు మీడియాకు వెల్లడిస్తామని, ఇందులో ఎటువంటి అనుమానం లేదన్నారు. ఉత్తరాంధ్ర జిల్లాల పరిధిలో గంజాయి పూర్తిగా అదుపులో ఉందని, ఇటీవల వివిధ కేసుల్లో పట్టుబడిన 5 కోట్ల రూపాయల విలువైన గంజాయి నాశనం చేశామని చెప్పారు. ఈ కార్యక్రమంలో శ్రీకాకుళం ఎస్పీ కేవీ మహేశ్వర్ రెడ్డి, విశాఖపట్నం పోలీస్ రేంజ్ ఐజీ గోపీనాథ్ జెట్టి తదితరులు పాల్గొన్నారు. అంతకన్నా ముందు శ్రీకాకుళం జిల్లా పర్యటనకు మొదటిసారిగా వచ్చిన హోంమంత్రికి శ్రీకాకుళం శాసనసభ్యులు గొండి శంకర్ సారథ్యంలో టీడీపీ నేతలు స్వాగతం పలికి అభినందించారు. దీనికి ప్రత్యేకంగా శ్రీకాకుళం ఎస్పీ గారు, విజయనగరం ఎస్పీ గారు, అదేవిధంగా మన్యం ఏఎస్పీ గారు కూడా దీనికి హాజరు కావడం జరిగింది. ఎస్పెషల్లీ మనందరికీ తెలుసు, డే ఫస్ట్ నుంచి కూడా ఎన్డీఏ ప్రభుత్వం లా అండ్ ఆర్డర్ని కంట్రోల్ చేయడం కానీ, ఉమెన్ అట్రాసిటీస్, ఉమెన్ అగైనెస్ట్ క్రైమ్ తగ్గించాలని ఒకే ఒక ఉద్దేశంతో ఈరోజు పనిచేయడం మనందరికీ కూడా తెలుసు. దాని నేపథ్యంలోనే ఈరోజు డిపార్ట్మెంట్ల వారీగా కూడా మేము ఎంక్వైరీ చేసుకుంటాం, డిస్ట్రిక్ట్ల వారీగా కూడా మేము రివ్యూస్ చేసుకోవటం, అదేవిధంగా ఇంకా ఎక్కడైనా ఎటువంటి ప్రాబ్లమ్స్ ఏదైనా ఉన్నాయో ఒకసారి ఐడెంటిఫై చేయటం, అదేవిధంగా పోలీస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్కి సంబంధించి కానీ, పోలీసు ఇన్వెస్టిగేషన్కి సంబంధించిన టూల్స్ కానీ పునరుద్ధరించడం, ఇవన్నీ కూడా చేసుకుంటూ వెళ్తున్నాం. మీ అందరికీ తెలుసు, లాస్ట్ 5 ఇయర్స్లో మ్యాక్సిమం ఇన్వెస్టిగేషన్ చేయడానికి కావాల్సిన టూల్స్ కూడా లేని పరిస్థితి నుంచి ఈరోజు ఫింగర్ ప్రింట్ ఐడెంటిఫికేషన్ సిస్టమ్ దగ్గర నుంచి డ్రోన్స్ని, సీసీటీవీ కెమెరాస్ని, అదేవిధంగా అన్ని టెక్నికల్కి సంబంధించి అన్ని టూల్స్ని కూడా ఈరోజు డిపార్ట్మెంట్ వాళ్ళకి ఇవ్వటం, దాని పరంగా ఇన్వెస్టిగేషన్ కూడా చాలా ఈజీ అవ్వడం కూడా జరుగుతుంది. దానికి రిజల్టే ఎక్కడ ఏ ఇన్సిడెంట్ జరిగినా కూడా వితిన్ 24 hours to 48 hours నిందితులను పట్టుకుని రిమాండ్కి పంపించుకోవడం కూడా జరుగుతుంది. ఎక్కడ కూడా ఎటువంటి గ్యాప్స్ కూడా లేకుండా, ఎక్కడ కూడా ఎటువంటి లేట్ కూడా లేకుండా ఈరోజు మనకి డివిజన్ సంబంధించి, ఈ రేంజ్కి సంబంధించి పరిస్థితి చూస్తే స్టేట్ లెవెల్లో మనకి క్రైమ్ రేట్ మ్యాక్సిమం 7% ఓవరాల్ క్రైమ్ రేట్ తగ్గిన, ఎస్పెషల్లీ ఉమెన్ అట్రాసిటీస్కి సంబంధించి విజయనగరం జిల్లాలో దగ్గర 20% ఉమెన్ అగైనెస్ట్ క్రైమ్ తగ్గడం అనేది నిజంగా గుడ్ సైన్. తన మాటే శిలాశాసనమని, పెద్ద మార్కెట్లో వ్యాపారుల జాబితా తయారైతే ప్రణాళిక ప్రకారం నిర్మాణం చేయడానికి ముందుకు వెళతామని ఎమ్మెల్యే గొండి శంకర్ స్పష్టం చేశారు. పెద్ద మార్కెట్ పునర్నిర్మాణ పనుల కోసం ఈ నెల 15లోగా ఖాళీ చేయించాలని మంత్రి అచ్చెన్నాయుడు ఇటీవల మార్కెట్లో పర్యటించిన సందర్భంగా అధికారులకు ఆదేశించడంపై వ్యాపారులంతా బుధవారం టీడీపీ జిల్లా కార్యాలయంలో ఎమ్మెల్యే శంకర్తో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా శంకర్ మాట్లాడుతూ, జాబితా తయారైన తర్వాత అందులో ఉన్న వ్యాపారులందరికీ స్థలాలు కేటాయింపుపై జిల్లా కలెక్టర్ నుంచి స్పష్టమైన హామీ వచ్చిన తర్వాతనే మార్కెట్ను తరలిస్తామన్నారు. మార్కెట్ తరలించేలోగా 3 రకాల ప్లాన్లు తయారు చేస్తామన్నారు. వీటిని మార్కెట్ వ్యాపారుల ముందు పెట్టి అందులో ఒక ప్లాన్ అందరి సూచన మేరకు ఎంపిక చేస్తామన్నారు. భవిష్యత్ తరాలకు ఉపయోగపడే విధంగా ఒక మోడల్ మార్కెట్కు రూపకల్పన చేస్తామన్నారు. కొనుగోలుదారులు, వినియోగదారులకు, వ్యాపారులకు అనుకూలంగా ఉండేలా మార్కెట్ నిర్మాణం చేస్తున్నట్టు తెలిపారు. యుద్ధ ప్రాతిపదికన పనులు చేపట్టి నిర్మాణం చేపడతామన్నారు.
అయితే నిర్మాణానికి అవసరమైన నిధులు సమకూరిన తర్వాతనే ముందడుగు వేస్తామన్నారు. పెద్ద మార్కెట్లో వ్యాపారులంతా సమావేశమై మార్కెట్లో ఉన్న వ్యాపారుల జాబితాను సిద్ధం చేయాలని, దీన్ని వ్యాపారుల సమక్షంలో చదివి జాబితాలో చేర్చిన వారి పేర్లు చదివి ఫైనలైజ్ చేస్తామన్నారు. జాబితా సిద్ధమైన తర్వాతనే మార్కెట్ తరలింపు ప్రక్రియ ముందుకు సాగుతుందన్నారు. పైరవీలకు అవకాశం లేకుండా పారదర్శకంగా షాపులు కేటాయింపు ఉంటుందన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ అక్రమాలకు అవకాశం ఇవ్వమన్నారు. నగరపాలక సంస్థ కమిషనర్ మార్కెట్లోకి వెళ్లి ఖాళీ చేయాలని ఒత్తిడి తెచ్చారని సమాచారం వచ్చిన వెంటనే ఆయన వెనక్కి పిలిపించినట్టు తెలిపారు. ఎవరికి భయపడకండి, మీరు ఇల్లులు దర్జాగా మీ ఇల్లులు మీరు కట్టుకోండి. మీ ప్రాబ్లమ్స్ ఉంటే అధికారుల దగ్గరికి వెళ్ళండి. ఏ అధికారి పని చేయకపోతే నాకు చెప్పండి. దళారీలు ఎవరిని నమ్మకండి, బ్లాక్ మెయిలర్స్ నమ్మకండి. ఇది రాసేస్తావు నువ్వు ఇవ్వకపోతే అంటే నమ్మకండి, రాసుకొని. నువ్వు ఇది లేకపోతే ఎరగొట్టేస్తావు అంటే కొట్టుకొని చూసుకుంటాను. నేను ఉంటాను, మీకు అందరికీ నేను అండగుంటాను. తప్పుడు మాటలు నమ్మొద్దు, తప్పుడు రాతలు నమ్మొద్దు, తప్పుడు న్యూస్ని వినొద్దు, తప్పుడు న్యూస్ కనొద్దు. నేను మీకు జవాబుదారీతనం. మీరందరూ నాకు ఓట్లేసి గెలిపించారు. ప్రతి ఒక్కడికి నేను జవాబుదారం. ఏ ఒక్కడిక్కడ కాదు మోనార్క్. మళ్ళీ మీ ప్రతి ఒక్కడు ఆ చివరి నిల్చున్నాడు కూడా నేను జవాబుదారీతనం నేను ఇస్తాను. మీ అందరూ ఎట్టి పరిస్థితులు అభద్రతా భావంకు లోనవ్వద్దు. మీ అందరికీ నేను అండగా ఉంటాను. అవసరమైతే మీ ఎవరికి ఇష్టం లేకపోతే ఇది డ్రాప్ చేసుకుంటాం. మేము ఈ ప్రపోజల్ డ్రాప్ చేసేస్తాం, మాకేం ప్రాబ్లం లేదు. ప్రజలందరికీ ఆనందంగా ఉండడమే ఫైనల్. ఇది గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా మాకు చెప్పింది అదే. పల్లె నిద్ర చేయమన్నారు, వారంకి ఒక రోజు వెళ్ళి ఊర్లో పడుకోమన్నారు. ఇంట్లో వచ్చి పడుకుంటాం, మీ మార్కెట్లో వచ్చి పడుకుంటున్న అవసరమైతే ఒకరోజు నైట్ మీరు రండి, ఏం పర్వాలేదు. అందరూ దయించి మళ్ళీ ఒక్కసారి చెప్తున్నాను, నేను మీ మనిషిను, మీ ఇంటి మనిషిని నేను. మీరు పైవాడిగా చూడకండి. శంకరన్న మీకు దెబ్బ వేస్తాడంటే మా శంకరన్న మా ఇంటోడు మాకెందుకు దెబ్బ వేస్తాడు రా, ఎవడరా నువ్వు అని బెత్తం తీయండి. నా దగ్గరికి రండి, పలానోడు ఇలా పుకారు పుట్టిస్తానని ఎంట పెట్టి కొట్టండి. డబ్బులు కమ్ముడిపోయి వాళ్ళు పుకార్లు పుట్టిస్తున్నారు. ఎవరి పుకార్లు మీరు నమ్మొద్దు. జిల్లాలో పిల్లలకు నాణ్యమైన పోషణ, ప్రాథమిక విద్యను అందించేందుకు పోషణ పక్వాడ కార్యక్రమం ఎంతగానో దోహదపడుతుందని జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అన్నారు. ప్రభుత్వం ప్రారంభించిన హబ్ అంగన్వాడీ కేంద్రాల కార్యక్రమానికి మంత్రి కొండపల్లి శ్రీనివాస్ శ్రీకారం చుట్టారు. మంగళవారం జిల్లా కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో జరిగిన కార్యక్రమంలో పోషణ పక్వాడ పోస్టర్ను మంత్రి ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ స్విప్నిల్ దినకర్ పొండ్కర్, ఐసీడీఎస్ పీడీ శాంతిశ్రీ తదితర అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ చిన్నారుల ఆరోగ్యాన్ని, ఆహారపు స్థితిని మెరుగుపరచడం ద్వారా రాబోయే తరం పటిష్టంగా ఉండాలని, పోషణ పక్వాడ వంటి కార్యక్రమాల్లో ప్రజల్లో అవగాహన పెంచడంలో కీలకంగా ఉంటాయని అన్నారు. జిల్లాలో 131 అంగన్వాడీ కేంద్రాలు హబ్ మోడల్ కేంద్రాలుగా అభివృద్ధి చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందని, ఈ కేంద్రాల్లో మెరుగైన మౌలిక వసతులు, పోషకాహారంతో కూడిన భోజనాల సరఫరా, నాణ్యమైన విద్యా వాతావరణం కల్పించనున్నట్లు కలెక్టర్ ఈ సందర్భంగా తెలిపారు. రాష్ట్రంలో ఉద్యానవనాలకు పుట్టినిల్లుగా పేరుగాంచిన శ్రీకాకుళం జిల్లా నేడు వెలవెలబోయే పరిస్థితి నెలకొంది. 1,00,000 ఎకరాల్లో జీడి మామిడి సాగు చేసే రైతులు ప్రకృతి వైపరీత్యాల వల్ల మరియు చీడ పురుగుల ఉధృతి వల్ల గణనీయంగా దిగుబడులు తగ్గిపోతున్నాయని శ్రీకాకుళం జిల్లా ఉద్యానవన శాఖ అధికారి రత్నాల వరప్రసాద్ చెప్పారు. జిల్లా వ్యాప్తంగా 1,00,000 ఎకరాల్లో ఉద్యాన పంటలు సాగు చేస్తుండగా అందులో 55,000 ఎకరాల్లో జీడి మామిడి పంటలు ఉన్నాయని, ఈ ఏడాది జీడి మామిడి పంట అనేక వాతావరణ మరియు చీడపీడల సమస్యల కారణంగా అనుకున్నంత ఆశాజనకంగా లేదని ఆయన స్పష్టం చేశారు. ప్రస్తుతం 30 నుండి 40% పంట పుష్పించే దశ ఉండగా 60 నుంచి 70% పంట పిండి ఏర్పడే దశలో ఉందని, వర్షపాతం లేకపోతే దిగుబడులు గణనీయంగా తగ్గవచ్చని అన్నారు. ఈ తరుణంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతులకు పరిహారం చెల్లించి ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు. ఇంతకుముందు చక్కగా వర్షాలు మంచు పడకపోతే 400 కేజీలు పండే పరిస్థితి ఉండేది జీడి మామిడి. అలాగే పనస, మామిడి, చింత, ఇవన్నీ అంత పంటలు పండేవి. కానీ ఈ సంవత్సరం ఏంటంటే విపరీతంగా జనవరి, డిసెంబర్లో ఈ మంచు వలన విపరీతంగా పువ్వులు రావడం వలన అందులో సగం కూడా పంట 200 కేజీలు కూడా పండే పరిస్థితుల్లో లేదు ఈ సంవత్సరం, పర్టికులర్ జీడి మామిడి. కనుక ఈ విషయంలో సెంట్రల్ ప్రభుత్వాలు గమనించి రైతుకి ఎంతో ఆదుకోవాల్సిన. మనకు ఒక 30 నుంచి 40% ఇంకాను పువ్వు దశలోనే ఉంది. అదేవిధంగా సుమారు ఒక 60 నుంచి 70% పిండి కట్టింది. కొంత హార్వెస్టింగ్ కూడా అవుతుంది, కొంతవరకు దిగుబడులు వస్తున్నాయి ఇప్పుడు ప్రస్తుత పరిస్థితుల్లో. కాకపోతే మనం అనుకున్నంత దిగుబడి రాలేదనేసి మన రైతాంగం ఆందోళన చెందుతున్న నేపథ్యంలో
మనకి యాక్చువల్గా మన జిల్లాలో ప్రతి సంవత్సరం చూసుకుంటే సుమారు ఒక ఎకరాకు 400 కేజీల వరకు దిగుబడి వస్తుంది. కాకపోతే ఈ మధ్యకాలంలో ఈ గత 45 రోజులుగా వర్షాలు లేకపోవడం వల్లనైతేనేమి, లేకపోతే ఈ చీడపీడల యొక్క ఉధృతి ఎక్కువగా ఉండడం వల్లనైతేనేమి, అదేవిధంగా పోషకాహార లోపం కూడా ఉండడం వల్ల మనకి దిగుబడి తగ్గుతున్న మాట వాస్తవం. జీడి తోట వస్తుంది బాబు, జీడి తోట వస్తుంది కానీ మంచుకి పువ్వు రాలిపోయి మాడిపోయి జీడి పిక్కలు కూడా కనీసం దిగుబడి తక్కువ వస్తున్నాయి. ఏ చెట్టుకి 4 కిలోలు 2 కిలోలు 3 కిలోలు వస్తున్నాయి. ఒక కొమ్మ వస్తుందంటే కొమ్మ రావడం లేదు. ఇలాగా పొజిషన్ ఇలాగ ఉంది. ఈ రోజుకి కాసిన ప్రయోజనం, మరి కష్టపడి కాస్తున్నాము. మరి ఏ పనులు పాటలు ఎండాకాలము ఈ తోటలు కాసుకొని ఉన్నాము. ఈ ఫలితం వేయటం ఉంది, ఏదో వచ్చిన కాడికి వస్తాయి పోయిన కాడికి పోతాయి అనేసి అలా కాస్తున్నాము. కొరసవాడ నుంచి బూరగం తోటలు కాసినాం కానీ ఎండలన వానానిక ఎండనక కాసినాం కానీ ఫలితం లేదు బాబు. ఏడు చేస్తాము, చెట్టుకు ఒక కేజీన్నర కేజీ 2 కిలో దొరుకుతాయి అనుకుని బాధపడుతున్నాం కదా. మరి రైతులు ఈ సంవత్సరం కాపు లేదనుకుని మానేస్తే వచ్చే సంవత్సరం ఇమ్మంతా ఇవ్వరు అనుకుని ఏందంటే పావట్లు పాడుతున్నాము. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ ఆదేశాల మేరకు శ్రీకాకుళం జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో రాబోయే మే 10న జిల్లా స్థాయిలో జాతీయ లోక్ అదాలత్ నిర్వహించనున్నామని జిల్లా ప్రధాన న్యాయమూర్తి న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్ జునైద్ అహ్మద్ మౌలానా అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ న్యాయపరమైన సమస్యలు ఎదుర్కొంటున్న పౌరులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని, లోక్ అదాలత్ ద్వారా శాంతియుతంగా పరస్పర అంగీకారంతో తమ సమస్యలకు పరిష్కారం పొందవచ్చని సూచించారు. జాతీయ లోక్ అదాలత్ కు సంబంధించిన ఏర్పాట్లను జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి ఆర్ సన్యాసనాయుడుతో కలిసి ఆయన మంగళవారం సమీక్షించారు. ప్రజల సహకారం ద్వారా మరిన్ని కేసులు రాజీదారిత్వంతో పరిష్కారం అవుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. లోక్ అదాలత్లు న్యాయ వ్యయాలను తగ్గించి వేగవంతమైన న్యాయం అందించడంలో ముఖ్య పాత్ర పోషిస్తున్నాయని ఆయన వివరించారు. నిస్సహాయ నిరుపేదలకు కృత్రిమ అవయవం ఎవరికి అవసరమున్నా ఉచితంగా అందజేస్తామని అరసవల్లికి చెందిన లైన్ కల్లేపల్లి ఉషారాణి బుధవారం అన్నారు. అరసవల్లికి చెందిన పట్టా సత్యం అనే నిరుపేద వయోవృద్ధునికి కృత్రిమ అవయవం రెడ్ క్రాస్ చైర్మన్ పి జగన్మోహన్ రావు చేతుల మీదుగా స్థానిక పిఎన్ కాలనీలో గల వినాయక దేవాలయంలో అందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నిస్సహాయ నిరుపేదకు ఈ రోజు కృత్రిమ అవయవాన్ని అందించడం సంతోషకరమని, కల్లేపల్లి ఉషారాణి చొరవతో ఈ మహోత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం హర్షణీయమన్నారు. లయన్ క్లబ్ అరసవల్లి సభ్యురాలైన ఉషారాణి గతంలో కూడా కృత్రిమ అవయవాలను అందించిన విషయం గుర్తు చేశారు. అలాగే ఇండియన్ రెడ్ క్రాస్ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ సూచనల మేరకు కృత్రిమ అవయవ శిబిరాన్ని నిర్వహిస్తామని, అందుకు ఉషారాణి కూడా తమ సహకారం అందిస్తామన్నారు. అనంతరం కల్లేపల్లి ఉషారాణి మాట్లాడుతూ సాటి వికలాంగురాలిగా ఆలోచించి పేదలకు కృత్రిమ అవయవాలను సుమారు గత 15 సంవత్సరాల నుండి అందిస్తున్నామని, జిల్లాలో ఎవరికి కృత్రిమ అవయవం కావాలన్నా ఉచితంగా అందిస్తామని రెడ్ క్రాస్ ప్రతినిధి నంది ఉమాశంకర్ ఇచ్చిన సమాచారం మేరకు ఈ రోజు పట్టా సత్యంకు సహాయం చేయగలిగామన్నారు. ఉచితంగా కృత్రిమ అవయవాలను విజయనగరం గురుదేవ్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా అందిస్తామని, కావలసిన వారు మా చరవాణిని సంప్రదించాలన్నారు. శ్రీకాకుళం నగరం స్థానిక చిన్నమండల వీధిలో గల రవీంద్ర భారతి పాఠశాలలో ఘనంగా కిడ్స్ కాన్వోకేషన్ వేడుక మంగళవారం నిర్వహించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న లయన్స్ క్లబ్ సెంట్రల్ కార్యదర్శి డాక్టర్ పైడి సింధూర జ్యోతి ప్రజ్వాలన చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ నేటి బాలలే రేపటి పౌరులని, వారి ఉజ్వల భవిష్యత్తును తీర్చిదిద్దేదిగా కృషి చేయాలని, ఇలాంటి గొప్ప కార్యక్రమాలు చేయడం ద్వారా వారిలోని ఆత్మవిశ్వాసం పెరిగి మంచి ఫలితాలు వస్తాయన్నారు. ముఖ్యంగా పిల్లలకు చిన్ననాటి నుండే మొబైల్ను అలవాటు చేస్తున్నారని, అది చాలా హానికరమని, పిల్లలకు అక్క చెల్లి అన్న తమ్ములతో ఇంట్లోనే ఆడించాలని, వారికి మనం కొంత సమయాన్ని కేటాయించాలన్నారు. పాఠశాల ప్రిన్సిపాల్ గోర చాంద్ పాల్కా మాట్లాడుతూ చిన్నారుల్లో సృజనాత్మక శక్తి సామర్థ్యాలు వెలికి తీయడానికి తోడ్పడే విధంగా ఈ విద్యా విధానం అమలు చేయడం ద్వారా వారి భావి జీవితానికి మెరుగులు దిద్దడం జరుగుతుందని, పిల్లల్లో చురుకుదనం కోసం అనేక కార్యక్రమాలను చేపడుతున్నామని అన్నారు. అనంతరం పిల్లలకు ప్రశంసా పత్రంతో పాటు బంగారు పథకాన్ని డాక్టర్ సింధూర చేతుల మీదుగా అందించి శుభాకాంక్షలు తెలిపారు. కిండర్ గార్డెన్ స్టూడెంట్స్ కి ఇట్లా మీరు హోస్ట్ చేస్తే బాగుంటుందంటే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను సర్ప్రైజ్ అయ్యాను. గ్రాడ్యుయేషన్ డే ఏంటి, అది కూడా కిండర్ గార్డెన్కి అని. మాకు ఎంబీబీఎస్ అయిన తర్వాత గ్రాడ్యుయేషన్ ఉండేది, అదొకటే గుర్తు. పీజీలో కూడా ఎవరు గ్రాడ్యుయేషన్ చేయలేదు మాకు. సో స్టూడెంట్స్ ఆర్ వెరీ వెరీ లక్కీ నవేడేస్. ఎందుకంటే ఈ గ్రాడ్యుయేషన్ కాన్వకేషన్ వీటి వల్ల ఏంటంటే వాళ్ళకి తెలియని బూస్ట్ వస్తుంది, పిల్లలకి చిన్న మారల్ సపోర్ట్ అంతే. సో దట్ ఏంటంటే వాళ్ళు ప్రతి ఇయర్ కూడా ఇంకా మంచిగా పాస్ అవ్వాలి, మంచి మార్క్స్ తెచ్చుకోవాలి ఇట్లా అని చెప్పి ఉత్సాహంగా చదువుకుంటారు. మొబైల్ ఫోన్స్ అన్నది పిల్లలకి ఎంత డిస్కరేజ్ చేస్తే అంత మంచిది మనకి. దానివల్ల ఏంటంటే వాళ్ళ మెంటల్ డెవలప్మెంట్, ఫిజికల్ డెవలప్మెంట్ అన్నీ ఎఫెక్ట్ అవుతున్నాయి. సో వాళ్ళు క్రాంకీ అయిపోతారు, చిరాకు పడిపోతారు. ఎందుకు పడుతున్నారు ఏంటి అన్నది మనకు తెలియదు. దానికి మోస్ట్ ఇంపార్టెంట్ రీజన్ అది. మీరు
మొబైల్ ఫోన్స్ పక్కన పెట్టేసి వాళ్ళ సిబ్లింగ్స్తో ఆడిపించడం, అంటే 2-3 పిల్లలు ఉంటే ఇంట్లో వాళ్ళలో వాళ్ళకి ఆడించేటట్టుగా చేయడం, మనం వాళ్ళతో కొంత టైం స్పెండ్ చేయడం, ఇలాంటివి చేయడం వల్ల ఆ ఆర్టిస్టిక్ నేచర్, క్రాంకీ బిహేవియర్ అన్నది పిల్లల్లో డెవలప్ అవ్వకుండా ఉంటుంది. సో అండ్ పిల్లలకి ఇప్పుడు చెప్పారు ఈ ఫిజికల్ టచ్ గురించి, అలానే ఇందులో వేసి ప్రొజెక్టర్లో అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తామని చెప్పారు. అది చాలా చాలా ఇంపార్టెంట్ నవేడేస్. పెంచిన వంట గ్యాస్ ధరను వెంటనే ఉపసంహరించుకోవాలని సిపిఎం జిల్లా కార్యవర్గ సభ్యులు బి కృష్ణమూర్తి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పెంచిన గ్యాస్ ధరలకు వ్యతిరేకంగా సిపిఎం శ్రీకాకుళం నగర కమిటీ ఆధ్వర్యంలో డే అండ్ నైట్ జంక్షన్ వద్ద ధర్నా బుధవారం చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అంతర్జాతీయ మార్కెట్లో క్రూడ్ ఆయిల్ ధరలు తగ్గినా వినియోగదారులపై భారం మోపడం అన్యాయమని అన్నారు. గ్యాస్ సిలిండర్లు సబ్సిడీపై ప్రజలకు అందించాలని ప్రభుత్వాన్ని కోరారు. కేంద్ర ప్రభుత్వం 14.2 కేజీల సిలిండర్పై 50 రూపాయలు పెంచడం దుర్మార్గమని దుయ్యపట్టారు. నిత్యావసర సరుకుల ధరలపై నియంత్రణ తెస్తామని చెప్పిన కేంద్ర బీజేపీ ప్రభుత్వం అన్ని రకాల సరుకులు వస్తువులపై ధరలను విపరీతంగా పెంచిందని విమర్శించారు. అధికారంలో వచ్చినప్పటి నుండి గ్యాస్ సిలిండర్ ధరలు 130.57% పెంచడంతో పాటు సబ్సిడీని కూడా తగ్గించుకుంటూ వచ్చిందని, కార్పొరేట్ కంపెనీలకు లక్షల కోట్ల రాయితీలు ఇస్తూ రాష్ట్రంలోని వినియోగదారులపై సంవత్సరానికి 400 కోట్ల భారం మోపుతుందని దుయ్యపట్టారు. 24 కోట్ల రూపాయలు ఏ బడ్జెట్ లో కూడా ఈ జిల్లాకి కేటాయించిన పరిస్థితి లేదు. అలాంటిది ఒక్క గ్యాస్ మీదే ఈ 50 రూపాయల పెంపుదల మీదే ఒక సంవత్సరానికి 24 కోట్ల రూపాయలు శ్రీకాకుళం నుండి తీసుకెళ్ళిపోతా ఉన్నారు. దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తామన్నాం. ఆ విధంగా డీజిల్ పెరిగింది, పెట్రోల్ పెరిగింది, ప్రజల తాలూకా పని తగ్గింది. ఈరోజు ఉపాధి హామీ పథకం పని ఈరోజు పూర్తిగా ఇవ్వటం లేదు, ఆ బకాయిలు ఉన్నాయి. అందుకోసం ప్రజల కొనుగోలు శక్తి పెరగలేదని చెప్పేసి ఆర్థికవేత్తలు చెప్తూ ఉన్నారు. ఒక పక్క ప్రజల తాలూకా కొనుగోలు శక్తి పెరగకపోతే నువ్వు గ్యాస్ ధరలు పెంచి నువ్వు ప్రజల దగ్గర మూలుగుల్ని పీల్చేటట్టు పీల్చడం అనేది ఇది అన్యాయం. నువ్వు పేదల పొట్టలు కొట్టి కార్పొరేట్లకి ఇవ్వటం అనేది సిపిఎం పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తా ఉన్నాం. దీన్ని ఉపసంహరించుకోకపోతే పెద్ద ఎత్తున భవిష్యత్తులో కూడా పోరాటాలు చేస్తామని చెప్పేసి మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాం. కేంద్ర బీజేపీ కూటమి ప్రభుత్వం పెంచిన వంట గ్యాస్ ధరను వెంటనే తగ్గించాలని సిపిఎం జిల్లా కార్యదర్శి డి గోవిందరావు డిమాండ్ చేశారు. గ్యాస్ ధరల పెంపుపై సిపిఎం ఆధ్వర్యంలో గ్యాస్ బండను మోస్తూ వినూత్నంగా నిరసన ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అంతర్జాతీయ మార్కెట్లో క్రూడ్ ఆయిల్ ధరలు తగ్గినందున వినియోగదారులకు గ్యాస్ సిలిండర్ ధరలను తగ్గించి ఆ ఫలితాలు అందించాలని, కానీ కేంద్ర బీజేపీ ప్రభుత్వం వంట గ్యాస్ సిలిండర్పై 50 రూపాయలు పెంచడం దారుణమని ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో 400 రూపాయలు ఉండే సిలిండర్ ధర 880 రూపాయలకు పెరిగిందని, దీనివల్ల ఉజ్వల పథకం లబ్ధిదారులకు, సాధారణ వినియోగదారులకు పెద్ద భారం పడుతుందని, మోడీ ప్రభుత్వం పెంచిన సిలిండర్ ధరలను వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. నిత్యావసర సరుకుల ధరలపై నియంత్రణ తెస్తామని చెప్పిన కేంద్ర బీజేపీ ప్రభుత్వం అన్ని రకాల సరుకులు, వస్తువులు ధరలను విపరీతంగా పెంచిందని విమర్శించారు. అధికారంలోకి వచ్చినప్పటి నుండి గ్యాస్ సిలిండర్ ధరలు 130.57% పెంచడంతో పాటు సబ్సిడీని కూడా తగ్గించుకుంటూ వచ్చిందని, కార్పొరేట్ కంపెనీలకు లక్షల కోట్ల రాయితీలు ఇస్తూ రాష్ట్రంలోని వినియోగదారులపై సంవత్సరానికి 400 కోట్ల భారం మోపుతుందని అన్నారు. గ్లోబల్ మార్కెట్లో చమురు ధరలు అమాంతం తగ్గుతుంటే దేశీయంగా మోడీ సర్కారు ఎప్పటిలాగే తన ఖజానాను నింపుకునే పనిలో ఉందని అన్నారు. అఖిల భారత కిసాన్ సభ 30వ జాతీయ మహాసభలు ఈ నెల 15, 16, 17 తేదీలలో తమిళనాడు రాష్ట్రం నాగపట్నంలో జరగబోతున్నాయని, దేశ నలుమూలల నుండి ఎంతో మంది రైతు ఉద్యమ ప్రముఖులు హాజరవుతారని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి బుడితి అప్పలనాయుడు అన్నారు. నాగపట్నంలో జరుగుతున్న 30వ జాతీయ మహాసభలకు ఎంతో విశిష్టత ఉందన్నారు. నరేంద్ర మోడీ తీసుకొచ్చిన రైతు వ్యతిరేక 3 నేల చట్టాలను రద్దు చేసే వరకు 13 నెలల పాటు ఢిల్లీలో జరిగిన రైతు ఉద్యమం సమయంలో ప్రధాని మోడీ ఇచ్చిన హామీలు నేటికి అమలు చేయకుండా వక్ర మార్గంలో తిరిగి రైతులు మోసపరచడానికి సిద్ధమవుతున్న నేపథ్యంలో కిసాన్ సభ జాతీయ మహాసభలో జరుపుకోవడం ఎంతో విశిష్టత కలిగి ఉందని అన్నారు. అఖిల భారతం కిసాన్ సభ ప్రారంభించి ఇప్పటికి 90 ఏళ్ళు అవుతుంది. ఈ 11వ తేదీకి 90 ఏళ్ళు పూర్తి చేసుకుంటున్న నేపథ్యంలో అన్ని గ్రామాల్లో జెండావిష్కరణ చేయాలని చెప్పేసి పిలిపించింది. అదే క్రమంలో ఈ మహాసభ కొన్ని నిర్ణయాత్మక అంశాల మీద దృష్టి పెడుతూ ఏజెండాగా తయారు చేయబోతుంది. మహాసభలో చర్చించిన తర్వాత దేశవ్యాప్త రైతాంగా ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలను పనిచేయడానికి సిద్ధమవుతుంది. అందులో భాగంగానే ఈ ఏజెండాకు సంబంధించి సాగునీటి పెండింగ్ ప్రాజెక్టు కావాల్సిన నిధులు ఇచ్చి పూర్తి చేయాలనేది, అలాగే ఒక దఫా దేశవ్యాప్త రైతాంగం తాలూకు రుణాలన్నీ కూడా మాఫీ చేయాలనేది, మూడోది ఏదైతే రైతులు పండిస్తున్న పంటలకి
చట్ట భద్రత ఇస్తామని చెప్పి ఢిల్లీ రైతాంగ ఉద్యమంలో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం అమలు చేయాలని చెప్పి, అదే క్రమంలో మన ఉత్తరాంధ్రకు సంబంధించి చూసుకుంటే శుద్ధుల శ్రావంతి ఉంది. అది ఈనాటి కూడా అతి లేదు గతి లేదు. వంశధార అది కూడా అతి లేదు గతి లేదు. తోటపల్లి కాలువ మీద ఈరోజు బ్యాలెన్స్ కట్టారు కానీ పూర్తిగా కావాల్సిన నిధులు ఇచ్చి పూర్తి చేయలేదు. అదే క్రమంలో జంపర్కోట పెండింగ్ ప్రాజెక్టు ఉంది. మరి జంజావతి 50 ఏళ్ళు అవుతున్నా దానికి అతి లేదు గతి లేదు. చిన్న సమస్య పరిస్థితితోనే ఇట్లాంటి ప్రాథమిక అంశాలు ఏవైతే ఉన్నాయో వాటి మీద ఉద్యమానికి సిద్ధం కాబోతున్నాం. మహాసభ తర్వాత వాటిలో చర్చించి భవిష్యత్ కార్యక్రమం తీసుకున్న సందర్భంలో వాటి మీద ఏదైతే పిలిపిస్తుందో ఆ మహాసభలో ఉత్తేజకరంగా జరుగుతున్న క్రమంలోనే తీసుకున్న నిర్ణయాన్ని గ్రామస్థాయిలో కూడా అమలు చేయడానికి సిద్ధమవుతున్నాం. మరి రేపు ఏప్రిల్ 11వ తేదీన అన్ని గ్రామాల్లో కూడా రైతు సంఘాల జెండా ఆవిష్కరణ చేయాలని చెప్పేసి పిలుపుకోవడం జరిగింది. పవన్ కళ్యాణ్ తనయుడు మార్క్ శంకర్ సింగపూర్లో అగ్ని ప్రమాదంలో గాయపడిన విషయం విదితమే. మార్క్ శంకర్ గాయపడినట్టు తెలుసుకుని దిగ్భ్రాంతికి గురయ్యామని జన సైనికులు అన్నారు. మార్క్ శంకర్ గాయాల నుంచి త్వరగా కోలుకోవాలని జనసేన ప్రచార కమిటీ రాష్ట్ర కార్యదర్శి పొగిరి సురేష్ బాబు ఆధ్వర్యంలో జన సైనికులు ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా రాజాం పోలుపల్లి పైడితల్లి అమ్మవారి దేవాలయంలో ప్రత్యేక పూజలు చేశారు. కొబ్బరికాయలు కొట్టి మొక్కులు చెల్లించుకున్నారు. పవన్ కళ్యాణ్ వెంట జనసేన కుటుంబం అండగా ఉంటుందని సురేష్ బాబు స్పష్టం చేశారు. శ్రీ పవన్ కళ్యాణ్ గారు మన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి చిన్న కుమారుడు మార్క్ శంకర్ అకస్మాత్తుగా అనూహ్యంగా సింగపూర్లో చదువుతున్న స్కూల్లో అగ్ని ప్రమాదం జరగడం జరిగింది. ఈరోజు ఆయన చేస్తున్నటువంటి సేవా కార్యక్రమాలు, ప్రజల కోసం ఆయన పడుతున్న కష్టాలను చూసి కూడా దేవుడు ఇలాంటి కష్టాన్ని ఇవ్వడం జరిగింది. కాకపోతే ఫ్యూచర్లో ఆ మార్క్ శంకర్ ఆరోగ్యము కోలుకొని తొందరగా రికవర్ అయ్యి మరి ఈయనకి ఇంకా స్ఫూర్తినిచ్చి ధైర్యాన్ని ఇచ్చేటట్లు ఉండాలని ఈరోజు మేము రాజాము పోలుపల్లి పైడితల్లమ్మ వారి దేవాలయంలోనూ, చర్చిల్లోనూ, తర్వాత అలాగే మసీదుల్లోనూ కూడా జరుపుతున్నాం. అది ఆయన ఆరోగ్యం తొందరగా కోలుకోవాలని మేము అందరినీ ప్రార్థిస్తూ మేము కూడా ఆశిస్తున్నాం. మార్క్ శంకర్ తొందరగా కోలుకోవాలని మేము కోరుకుంటున్నాం. అరసవెల్లి శ్రీ సూర్యనారాయణ స్వామి కళ్యాణం కన్నుల పండుగగా జరిగింది. ఇందుకు ప్రసిద్ధ పుణ్యక్షేత్రం అరసవెల్లి శ్రీ సూర్యనారాయణ స్వామివారి ఆలయం అనివెట్టి మండపం వేదికగా మారింది. ఉషా పద్మిని ఛాయాదేవేరులతో సూర్యనారాయణుడు కళ్యాణమూర్తులుగా అలంకృతులై చైత్రశుద్ధ ఏకాదశి మంగళవారం రాత్రి వివాహ వేడుక పరిపూర్ణమైంది. కళ్యాణ సేవలో కూర్చున్న భక్త దంపతుల నడుమ అర్చక స్వాముల వేద మంత్రోచ్చరణలు, మంగళధ్వనుల మధ్య ఆలయ ప్రధాన అర్చకులు ఇప్పిలి శంకర శర్మ ఆధ్వర్యంలో ఋగ్వేదం ప్రకారం ఆదిత్యుని వార్షిక కళ్యాణ మహోత్సవం కమనీయంగా జరిగింది. అంతకుముందు కళ్యాణమూర్తులను వెండి సప్తాశర్వద వాహనం గజవాహనంపై 3 దేవేరుల ఉత్సవమూర్తులను తిరివీధి నిర్వహించారు. అనంతరం విఘ్నేశ్వర పూజతో ప్రారంభించి పుణ్యహవచనం, యజ్ఞోపవేత ధారణ, కన్యాదానం, సుముహూర్తం, తలంబ్రాలు, తర్వాత మాంగళ్య సూత్ర ధారణ, బ్రహ్మములు, ప్రవేశ హోమాలు తదితర ప్రక్రియలతో కళ్యాణ క్రతువును ఆలయ అర్చకులు ఇప్పిలి ఫణేంద్ర శర్మ, ఇప్పిలి క్షేమేంద్ర శర్మలు పూర్తి చేశారు. బుధవారం సాయంత్రం ఆగ్నేయ స్థాళిపాక హోమాదులు కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు ప్రధాన అర్చకులు శంకర శర్మ తెలిపారు. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఈవో వై భద్రాజీ అన్ని రకాల ఏర్పాట్లు చేశారు. కాగా వార్షిక కళ్యాణ మహోత్సవాలలో భాగంగా ఆలయ అనివెట్టి మండపాన్ని పుష్పాలంకరణలతో తీర్చిదిద్దారు. ఆలయ రాజగోపురం, మహామండపాలు, విమాన గోపుర శిఖరమంతా విద్యుత్ అలంకరణలతో మెరిసిపోయాయి. ఈ కార్యక్రమంలో డివిజన్ ఇన్ఛార్జ్ వెంకట రమణమూర్తి, ఆలయ సూపరింటెండెంట్ కనకరాజు, సీనియర్ అసిస్టెంట్లు శోభనాద్రాచార్యులు తదితరులు పాల్గొన్నారు. వార్తలు సమాప్తం. మళ్ళీ తర్వాత బులెటిన్లో కలుసుకుందాం. నమస్కారం.